సూర్యకుమార్ యాదవ్ మెసేజ్లు చేసేవాడు. ఇప్పుడు మాత్రం టచ్లో లేము. ఎవరితోనూ లింక్ చేసి మాట్లాడడం నచ్చదు. ఇవి ఇటీవలే నటి ఖుషీ ముఖర్జీ చేసిన కామెంట్స్. అయితే ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాడు. స్కై మామూలోడు కాదని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే ఖుషీ ముఖర్జీని కూడా అభిమానులు తప్పుపట్టారు. ప్రచారం కోసం ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని బౌన్సర్లు సంధించారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఖుషీ ముఖర్జీ మళ్లీ స్పందించింది. తన కామెంట్స్ పై వివరణిచ్చింది. సూర్యకుమార్తో స్నేహం మాత్రం ఉందని చెప్పుకొచ్చింది. ఫ్రెండ్లీగానే మెసేజ్లు పెట్టేవాడంది. అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. ఒక మ్యాచ్లో ఓడిపోయినప్పుడే మెసేజ్లు చేసుకున్నామని, సూర్యతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పుకొచ్చింది. నిజానికి ఎవరైనా క్రికెటర్తో డేటింగ్ చేయాలనుకుంటున్నారా అనే ప్రశ్న ఎదురైనప్పుడే ఖుషీ తొలుత స్పందించింది. చాలామంది క్రికెటర్లు తన వెంటపడ్డారని, అందులో సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడనే యాంగిల్లో మాట్లాడడంతోనే సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఇప్పుడు స్కై తనకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని చెప్పడంతో అభిమానులు రిలాక్స్ అవుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ జెంటిల్ మ్యాన్ అంటూ మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఖుషీ ముఖర్జీ వివరాలను తెలుసుకునేందుకు అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఖుషీ ముఖర్జీది కోల్కతా. సినిమాలతో పాటు టీవీ తెరపైన తనదైన ముద్ర వేసింది. 12 సంవత్సరాల క్రితం అంజుల్ తురై అనే తమిళ చిత్రంతో సినిమా ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చింది. దొంగ ప్రేమ, హార్ట్ అటాక్ వంటి తెలుగు సినిమాల్లోనూ నటించింది. ఫ్యాషన్, హాట్ కామెంట్స్తోనూ వార్తల్లో నిలుస్తుందనే పేరుంది. తాజాగా సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడడంతో ఒక్కసారిగా హైలైట్ అయింది. ఖుషీ ముఖర్జీ కామెంట్స్ సంగతి ఎలా ఉన్నా సూర్యకుమార్ యాదవ్ మాత్రం టీ20 వరల్డ్ కప్ మీదే ఫోకస్ చేశాడు. ఫిబ్రవరిలోనే మెగా ఈవెంట్ ప్రారంభం కాబోతోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ జట్టును సూర్యకుమార్ యాదవే నడిపించబోతున్నాడు. కొంతకాలంగా స్కై పెద్దగా ఫామ్లో లేడు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావడంతో పాటు టీ20 వరల్డ్ కప్ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.